పరుగుల జీవితంలో పక్కవాడిని పలకరించడం కూడా మనిషి మర్చిపోతున్నాడు. సాటి మనిషికి సాయం చేయలేనంత బిజీ అయిపోయాడు. ఇంత బిజీ లైఫ్లో మూగ జీవాల ఆకలి కేకలు ఎవరికి వినబడతాయి? కానీ ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా పాత్రలో నీరు పోరుస్తూ దానా వేస్తూ మూగ జీవాల ఆకలి తీరుస్తున్నాడు. భానుడి బగబగలకు విలువిల్లాడుతున్న పక్షులు ఉడతల దాహార్తిని తీరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతిని విస్మరిస్తున్న నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న తిరుపతి జగన్నాథంపై ప్రత్యేక స్టోరీ. ఐదు నిమిషాలు ఎండలోకొస్తే గొంతు ఎండుకుపోతుంది. 10 నిమిషాలకోసారి పెదవులపై గొంతులో నీటి తడి పడకపోతే కళ్ళు తిరిగేలా భానుడు మండుతున్నాడు. అన్ని వసతులు ఉన్న మనుషుల పరిస్థితి ఇలా ఉంటే ఇక పక్షులు, ఇతర జీవజాతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నీరు కూడా లభించక పక్షులు, చిన్న చిన్న జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఎండల తీవ్రతతో పాటు నీరు దొరక్క చనిపోతున్న పక్షులు, జీవరాశుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఇటీవల ఒక సర్వే చెప్పిన విషయాలు బాధను కలిగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు పక్షి ప్రేమికులు వాటి కోసం ప్రత్యేకంగా నీటి వసతి కల్పిస్తున్నారు. మట్టి, ఇతర పాత్రల్లో వాటి కోసం నీటిని పోస్తున్నారు, దాన కూడా వేస్తున్నారు. పక్షులనే ప్రేమించకపోతే ఇంకా ప్రేమను ఎలా పంచుతామని ప్రశ్నిస్తున్నారు. వీలైతే నీళ్లు పోద్దాం, కుదిరితే దానా వేద్దాం డ్యూడ్ అంటున్నారు తిరుపతి జగన్నాథం. భారతదేశం పవిత్ర పుణ్యక్షేత్రంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని కుటుంబాల్లోనూ కూడా అందరూ కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగా ఈరోజు పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పట్లో అయితే ప్రతి కుటుంబంలోనూ ఒక ఆవు, కుక్క, పిల్లి, ఇటువంటి మేకలు, ఆవులు అన్నీ ఉండేవి. కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు అందరికీ తెలియజేయడం అనగా ఇప్పుడున్నటువంటి ఎండలు దాదాపు 40 దాటిపోయినాయి. కాబట్టి మనమే తట్టుకోలేకపోతున్నాం. ఆధునిక యుగంలో యావత్ ప్రజానికం ఉరుకులు పరుగులతో గడుపుతున్నారు. గడియారంతో పోటీ పడుతూ యంత్రంలా మారుతున్న మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రాణుల అవస్థలను గమనించలేకపోతున్నారు. గతంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉన్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఆవులను, గేదెలను, మేకలను ప్రాణానికి ప్రాణంగా పెంచుకునేవారు. కానీ పైసలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రాణులకు ఇవ్వటం లేదు. ప్రజలారా, మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెరటి పైన సరే, మీ గోడ పైన సరే, మీ వాతావరణంలో ఎక్కడైనా సరే ఈ మూగ జీవాలకు అందరికీ కూడా మీరందరూ మీ ఇంట్లో ఎవరో ఒకరు మానవతా ధర్మంతో పెద్దలు కానీ, పిల్లలు కానీ ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ నినాదానికి మీరందరూ కూడా తోడ్పాటు అవుతారని, మీ ఇంట్లో ఉన్నటువంటి గ్లాసులో కానీ, కుండీలో కానీ ఎక్కడో చోట నీళ్లు పెట్టి వాటికి మీకు తగిన రీతిలో కొద్దిగా ఆహారం పెడితే అవన్నీ కూడా మన నిలయం అంటే మనకున్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరికి నిద్రలేస్తానే ఆవు, కుక్క, పిల్లి ఉన్నటువంటి సమాజం మంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రతకు మనుషులమే విలువల్లాడిపోతుంటే ఇక గూడులేని మూగజీవాలు ఎంత అవస్థ పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే జగన్నాథం ఒక గొప్ప సంకల్పానికి చేపట్టారు. తిరుపతి మున్సిపల్ పార్కును వేదికగా చేసుకుని సుమారు పలు ప్రాంతాల్లో పక్షులు, ఉడతల కోసం నీళ్లు, చిరుధాన్యాలను ఏర్పాటు చేస్తున్నారు. స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమం కాదండి. మా జగన్నాథం గారు ఎంతో మందికి ఎన్నో రోజులుగా నుంచి ఇన్స్పిరేషన్. ఈ రోజు స్టార్ట్ చేసిన నుంచి కాదు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ పార్కులో ఉన్నటువంటి పక్షులు, చిన్న చిన్న మూగజీవాలందరికీ ఆయన ఆహారము, నీళ్లు ప్రతిరోజు అందిస్తారు. ఆయన లేని పక్షంలో కూడా మనుషుల్ని పెట్టి మరి ఈ సేవా కార్యక్రమాన్ని మూగజీవాల కోసం ఆయన చేయడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా ఆనందదాయకరము. అదే కాకుండా ఈ పార్కుకి దగ్గర రోజు 700 మంది నుంచి 800 మంది దాకా వస్తూ ఉంటారు. ఆయన ప్రతిరోజు అందరూ గమనిస్తూ ఉంటారు. వాళ్ళందరూ గమనించిన వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ ఇంటి ప్రెమిసెస్ లో ఈ మూగజీవాలకి మంచినీళ్లు, ఆహారం అందించి వాటి ఆశీస్సులు పొందాలని చెప్పేసి, ఓకే, జంతు పక్షాదులంతా మనం దేవుళ్ళ కొలుస్తాం కాబట్టి వాటి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఈ వేసవి మూగజీవాలకు అత్యంత క్లిష్టమైన సమయమని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జగన్నాథం గుర్తు చేస్తున్నారు. కేవలం పార్కులోనే కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి మేడపైన, బాల్కనీలో చిన్న చిన్న గూడు ఏర్పాటు చేసి నీరు, ఆహారం అందించాలని జగన్నాథం కోరుతున్నారు. ఇప్పుడున్నటువంటి పక్షులకి, కుక్కలకి, ఆవులకి మనమే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వాటికన్నిటికీ మేత లేకపోయినా కనీసం మీరందరూ మన ఇంట్లో ఉన్నటువంటి తాగునీరు పెట్టి వాటిలన్నిటి కూడా వాటి దాహం తీరుస్తారని అందరినీ ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. ప్రకృతిని ప్రేమించడం అంటే కేవలం చెట్లను పెంచడం మాత్రమే కాదు, ఆ చెట్లపై ఆధారపడి బతికి చిన్న చిన్న ప్రాణాలను రక్షించడం కూడా అని ఆయన నిరూపిస్తున్నారు. అభివృద్ధి పేరుతో వినాశనం వైపు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ మూగజీవాల పట్ల కనికరం చూపాలని జగన్నాథం చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పుడు తిరుపతిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి చర్యలతో ప్రకృతికి మరింత దగ్గరవుతామని పక్షి ప్రేమికులు అంటున్నారు.
మరికొంతమంది జగన్నాథాన్ని ఆదర్శంగా తీసుకొని మూగజీవాలకు ఆకలి తీర్చాలని మీ వైకే టీవీ కోరుకుంటోంది.